హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు ఉన్నాం పెండెమర్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ దాటి లోపలికి వస్తే ఇక్కడ వేయినూతల కోన అని లక్ష్మీనరసింహస్వామి గుడి ఉందండి. మనం ఇప్పుడు స్నానం చేసే చెరువు దగ్గరికి వెళ్దాము. అట్లే అక్కడ ఒక వాటర్ అదే తాగే నీళ్ళు కూడా ఉన్నాయండి. మనం అక్కడికి వెళ్ళి చూసి మళ్ళీ లోపలికి వెళ్ళి చూద్దామండి. ఓకే, పైనుంచి నీళ్ళు వచ్చేవన్నీ ఇలా వస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీళ్ళు ఫ్లో లేదు, చాలా తగ్గి ఉంది. మనం ఎక్కువగా విజిట్ చేయాలంటే రైనీ సీజన్లో వస్తే బాగుంటుందండి. ఎందుకంటే పైనుంచి వాటర్ ఫాల్ ఎక్కువగా పడుతూ ఉంటాయి. సో నీళ్ళు అవి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి సో అప్పుడైతే చాలా బాగుంటుంది. జనాలు కూడా ఎక్కువ వస్తూ ఉంటారు. చూడండి అంత కొండ ప్రాంతం. చూడండి అవన్నీ గుడ్డు షేప్లో ఉండే ఆకులండి. వాటర్ దాని మీద నిలబడవు. కోడిగుడ్డు ఆకులు అంటారు దాని మీద నీళ్ళు చల్లామనుకోండి గుడ్డు ఆకారంలో ఉంటాయి. ఇది మనం స్నానం చేసే కోనేరండి. ప్రజెంట్ అయితే జనాలు ఎవరు లేరు కాబట్టి సో కొంచెం వాటర్ అంతా నాస్టీగా ఉంది. మేము వచ్చేవాడికి లేట్ అయిపోయిందండి. సో జనాలు ఎవరు లేరు. లేదంటే మధ్యాహ్నం గట్ల వచ్చింటే జనాలు ఫుల్ వాటర్లో ఎంజాయ్ చేసేవాళ్ళండి. డ్రెస్సులు అవి మార్చుకోవాలనుకుంటే అక్కడికి మార్చుకోవాలండి మనం. ఇదంతా ఏం చెప్పాలి, ఓపెన్ ఏరియా అండి. ఇది మనం నీళ్ళు అదే తాగే నీళ్ళు అంటారు కదండి, అవి ఇవి అట్లా అట్లా చెయ్యట్లంటే నీట్గా వచ్చేస్తాయి. వాటర్ మినరల్ వాటర్ లాగా ఉంటాయి. మినరల్ వాటర్ లాగా ఉంటాయంటండి అండి. అక్కడ కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి. అక్కడి నుంచి అయితే వాటర్ ఫాల్స్ వస్తాయండి. సో వానాకాలంలో వస్తే మనకి బాగుంటుంది. చూడండి ఎంత కొండ ప్రాంతం, ఎవరు లేరు ఈ టైంలో. చెప్పాను కదండి వచ్చేటప్పుడు లేట్ అయిపోయిందని. సో ఇవైతే తాగే నీళ్ళు అండి. ఇంటికి పట్టుకెళ్తూ ఉంటారు కూడా వచ్చే జనాలు. ప్రజెంట్ మనకి ఈ ఇప్పుడు ఉండే ప్లేస్లో మనకి తిరునాళ్ళు కూడా జరుగుతుందండి. సో మేలో అలా జరుగుతూ ఉంటుందండి. ఎవరైనా కడపలో ఉండే వాళ్ళు ఉంటే మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలండి, బాగుంటుంది తిరునాళ్ళ. నెక్స్ట్ హాయ్ అండి, మనం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఈవెన్ మా పెళ్ళి జరిగింది కూడా ఇక్కడే. కాకపోతే ఇక్కడ ప్రతి 2వ శనివారం ఇక్కడ కళ్యాణం జరుగుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు, బాగుంటుందండి. సో టెంపుల్ చూడండి, అంటే గుండు అది చేయించుకునే వాళ్ళందరూ ఇక్కడ చేయించుకుంటారు. మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. లెట్స్ సీ. ఇక్కడేనండి మా పెళ్ళి జరిగింది కూడా, అదే మండపం దగ్గర. అంటే ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. మేము వచ్చేటప్పుడు కన్స్ట్రక్షన్ ఏం జరగలేదు, అంటే అప్పుడప్పుడే చేస్తూ ఉన్నారు. కలరింగ్ అయితే వేశారండి. టైం అయింది కాబట్టి గుడి తలుపులు మూసేస్తున్నారు. 2 ఎంట్రన్స్లు ఉన్నాయండి. ఇందాక వచ్చేది సైడ్ ఎంట్రన్స్, ఇటు వచ్చేసి ఇది ఇంకొక ఎంట్రన్స్ అండి లక్ష్మీనరసింహస్వామి గుడికి. అండ్ నెక్స్ట్ మనకి అక్కడ ఉందండి లక్ష్మీదేవి గుడి. ప్రజెంట్ మూసేస్తున్నారు, సో అందుకే అక్కడ దాకా వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ పొద్దుపోయింది కాబట్టి జనాలు ఎవరు లేరు, సో అందుకే మీకు అది చూపించట్లేదు. చూసారా, ఇది చేయాలంటే చాలా పెద్ద లంతి ఉంది. అక్కడ
ఇక్కడ ఇంకా ఏదో జరుగుతున్నట్టుందండి, అందుకే ఇక్కడ ఏవో చేశారు. అంటే ఇంక దగ్గరికి వస్తుంది కదండి మహోత్సవము. అదే ఐ మీన్ చెప్పాను కదండి మీకు, మే నెలలో జరుగుతుందండి కళ్యాణము, అట్లా అన్నీ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ పిల్లలు పుట్టలేని వాళ్ళకు కూడా గరుడ ప్రసాదం అది ఇస్తారండి ఇక్కడ. అది తినిన తర్వాత కోనేరులో స్నానం అది చేయాలంటారు. చేసి తర్వాత స్వామివారి ప్రసాదం అది ఇస్తారు. అది తినిన తర్వాత సంతానం కలుగుతుందని ఇక్కడ చాలా ప్రగాఢ నమ్మకం అండి. సో ఎవరైనా కలగలేని వాళ్ళు ఉన్నా కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి ఈ మే నెలలో అట్లా అది తిని దర్శించుకోండి. ఏమైనా తప్పులుంటే మన్నించండి మాట్లాడే విధానంలో. ఇక్కడ వాష్రూమ్స్ అండి, అంటే అది కూడా రీసెంట్గానే కట్టినారు. ఇంకా పార్కింగ్ అది వచ్చేసి అక్కడ పెడతారు మనల్ని, ఆ లోపలకి ఎలా చేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి అక్కడ ఇవి ఉన్నాయి కదండి బిల్డింగ్ బ్లాక్స్ లాగా, అక్కడ మనకి భోజనాలు అవి ఏర్పాటు చేస్తారు. ఆ రవేశ సత్రం కూడా అదేనండి. ఇక్కడ అదే తిరునాళ్ళకి వచ్చేవాళ్ళు అక్కడ కూడా పడుకొని తింటారు. పడుకోవడానికి కూడా ఉందండి. సో ఇబ్బంది ఏం లేదు మనకి వసతులు అవి. సో వచ్చేవాళ్ళు రండి.